Hi everyone, this is Dr. P. Maltilata. Now I am going to explain about economic reforms in India. In this class, ఆర్థిక సంస్కరణలు భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ఏంటి, వాటి ఇంపాక్ట్ ఏంటి, అసలు దానికి బేస్ ఏంటి అన్నది ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. వాట్ ఈజ్ ఎకనామిక్ రిఫార్మ్స్ అండ్ వాట్ ఈస్ ద బేస్ ఫర్ దోస్ ఎకనామిక్ రిఫార్మ్స్. ఎందుకు ఆర్థిక సంస్కరణలు చేపట్టాల్సి వచ్చింది భారతదేశంలో, చేపట్టడం ద్వారా జరిగింది ఏంటి, అవి ఇప్పుడు మనము నేర్చుకుందాం. ఆర్థిక సంస్కరణల గమనాన్ని మనము పరిశీలించినప్పుడు ఫస్ట్ బేస్ ఏంటి, ద హిస్టారికల్ డిస్కంటిన్యూటీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, ద ప్లాన్ స్ట్రాటజీ, ఏ నేషన్ బిల్డింగ్ ఎక్సర్సైజ్, ద ఎక్స్పెరిమెంట్ విత్ సోషలిజం. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటికి బ్రిటిష్ పాలనలో ఉన్న చరిత్ర, 200 సంవత్సరాల కాలము బ్రిటిష్ పాలనలో ఉన్న చరిత్ర అనేది మన ఆర్థిక వ్యవస్థని ప్రభావితం చేసింది. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేసుకొని ప్రణాళికాబద్ధమైన ఆర్థిక అభివృద్ధిని సాధించే క్రమంలో చేపట్టిన చర్యలు ముందు ఏంటి అంటే ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కాకుండా సోషలిజపు ఆర్థిక వ్యవస్థని సామ్యవాద ఆర్థిక వ్యవస్థని ఫాలో అవ్వడం అనేది కూడా మన ఆర్థిక అభివృద్ధిని ఇంపాక్ట్ చేసింది. స్వాతంత్ర్యం నాటి ఆర్థిక సామాజిక పరిస్థితులు, స్వాతంత్ర్యానికి పూర్వం ఉన్న నేతల ఆలోచన విధానాలు భారతదేశపు అభివృద్ధి వ్యూహాలను, ప్రధానంగా మొదటి 3 దశాబ్దాల్లో అనుసరించిన దిగుమతి ప్రత్యామ్నాయ పారిశ్రామిక విధానాలను ప్రభావితం చేశాయి. మొదటి ప్రణాళికా సంఘము ప్రకారము సామ్యవాద ఆర్థిక వ్యవస్థను మనము అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దీనివలన ప్రభుత్వ రంగ పాత్ర ఎక్కువగా ఉంది ఆర్థిక కార్యకలాపాల్లో. సో వృద్ధి రేటు కూడా ప్రభుత్వ రంగం వలన అనుకున్నంతగా సాధించబడలేదు అన్న విమర్శ కూడా ఒకటి ఉంది. మొదటి 3 దశాబ్దాల్లో స్థూల జాతీయ ఆదాయంలో సగటు వృద్ధి రేటు అనేది చాలా తక్కువగా ఉంది. ఇది అల్ప వృద్ధి రేటు అయినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ సంస్థాపరమైన సామర్థ్యాన్ని, సామాజిక సంస్థల అభివృద్ధిని, మార్కెట్ వ్యవస్థ అభివృద్ధికి కావలసిన చట్టపరమైన పూర్వ రంగాన్ని, శాస్త్ర సాంకేతిక రంగాలకు ఇచ్చిన ప్రాధాన్యత వలన పెట్టుబడి లాంటి విషయాల్లో బలోపేతం అయ్యింది. అయితే 1970 దశాబ్దపు చివరలో చాలా సామ్యవాద దేశాలలో అసమర్థతలు అనేటివి కనపడ్డాయి. కేంద్రీకృత ప్రణాళికా విధానం అనేది ఏ దేశాల్లో కూడా సమర్థవంతమైన ఫలితాలను ఇవ్వలేదు. దీనికి ప్రధాన కారణము ఉత్పాదకత స్థాయిలో అసమర్థతలు, దీర్ఘకాలిక విధానాల్లో మార్పు లేకపోవడము, ప్రభుత్వ రంగంలో ఉన్న అలసత్వము మొదలైనవి ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. సో భారతదేశం కూడా సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో ఉన్న లోపాలను గుర్తించి 1980 నుంచి కొంచెంగా సరళీకరణ వైపు అడుగు వేసింది, కానీ పూర్తి స్థాయిలో మొదలుపెట్టలేదు. మార్కెట్ 1980 దశాబ్ద ప్రారంభంలో మార్కెట్కి సంబంధించిన లిబరలైజేషన్ భావాలు అనేటివి ఏర్పాటు చేయడం జరిగింది భారత ఆర్థిక వ్యవస్థలో. 7వ పంచవర్ష ప్రణాళిక కాలంలో రాజీవ్ గాంధీ నాయకత్వంలో భారత ఆర్థిక వ్యవస్థ అనేది నిర్దేశిత ఆర్థిక వ్యవస్థ నుంచి కొంచెంగా లిబరలైజేషన్ వైపు పయనించడం జరిగింది. 1985వ సంవత్సరంలో నియమించిన అబీద్ హుస్సేన్ కమిటీ, ఎం నరసింహం ఆధ్వర్యంలో ఏర్పడిన వ్యాపార నియంత్రణల కమిటీ అంతర్జాతీయ వ్యాపారం మీద మరియు ప్రైవేట్ పెట్టుబడుల మీద ఉన్న నియంత్రణను అవసరం మేరకు తొలగించడం ద్వారా ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయవచ్చని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థలో కొత్త సంస్కరణలని, ప్రైవేట్ పెట్టుబడులని ఆహ్వానించడానికి, తర్వాత వ్యాపార వాణిజ్యాల్లో ఉన్న
నియంత్రణని ఎత్తివేయటానికి కారణం ఏంటి అంటే మనము ఈ ప్లానింగ్ ఎరాలో ఉన్ని క్రిటికల్ అసెస్మెంట్ని గమనించవచ్చు. ప్రణాళిక కాలంలో ప్రణాళికలపై జరిగిన విమర్శనాత్మక సమీక్ష లేదా ప్రణాళికలో మనం సాధించాలి అనుకున్న లక్ష్యాలను సాధించకపోవడము మొదలైనవి ఈ ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. స్వతంత్రం వచ్చిన 3 దశాబ్దాల్లో కూడా మన గ్రోత్ రేట్ అనేది యావరేజ్గా 3.2% ఉంది. దీన్ని రాజకృష్ణ హిందూ వృద్ధి రేటుగా కూడా కామెంట్ చేయడం జరిగింది. అంటే ఇన్నేళ్ల కాలం గడిపినా కూడా వృద్ధి రేటు పెంపొందించుకోలేకపోవడము, దీంతోపాటు హై పాపులేషన్ గ్రోత్ డినైస్ ఏ సిగ్నిఫికెంట్ పావర్టీ. హై పాపులేషన్ గ్రోత్ అనేది నిరుద్యోగితని, పేదరికాన్ని ఎక్కువగా పెంచి ఆ పేదరిక నిర్మూలన పథకాలను ఎక్కువగా సమర్థవంతంగా పనిచేసే విధంగా ఉంచకపోవడము, దాంతోపాటు హ్యూజ్ పబ్లిక్ సెక్టర్ విత్ మినిమం రిటర్న్. ప్రభుత్వ రంగ సంస్థలు అనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక కార్యకలాపాల్లో 80% ప్రభుత్వ రంగ సంస్థల్లోనే ఉన్నప్పటికీ ఇన్ని సౌకర్యాలతోటి ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు కనీస లాభాలతోటి కొంతవరకు నష్టాలతోటి నడవడం జరిగింది. దీనివలన పెట్టుబడి ఎక్కువ పెట్టినా కూడా ఆర్థిక వ్యవస్థకి తగినన్ని రిటర్న్స్ అనేది రాలేదు. మరో ముఖ్య విషయం ఏంటి అంటే అతి తక్కువగా ఉన్న ప్రైవేట్ సెక్టర్ ఒక ప్రొటెక్టివ్ వేలో ఒక ప్రొడక్షన్ని అటు రిటర్న్స్ని చూపించే విధంగా ఉంది. అది ఎక్కువగా ఉన్న ప్రభుత్వ రంగము, ఎక్కువ పెట్టుబడులను కలిపి ఉన్న ప్రభుత్వ రంగము మినిమం రిటర్న్స్ ఇవ్వగా, మినిమం లెవెల్లో ఉన్న ప్రైవేట్ సెక్టర్ మాత్రము హ్యూజ్ రిటర్న్స్ తోటి ఒక సెక్యూర్డ్ జోన్లోనే ఉంది. ఈ 30 సంవత్సరాల కాలంని పరిశీలిస్తే ఇవన్నీ విమర్శలుగా కనపడ్డాయి. దీనివలన తప్పనిసరిగా ఆర్థిక వ్యవస్థలో కొన్ని సంస్కరణలు తేవలసిన అవసరము ఆర్థిక వ్యవస్థకి ఏర్పడింది. అసలు ఈ ఆర్థిక సంస్కరణలు ఎందుకు చేపట్టాలి? వాట్ ఈస్ ద ఫిలాసఫీ ఆఫ్ దీస్ ఎకనామిక్ రిఫార్మ్స్? టు ఫ్రీ ద ఎకానమీ ఫ్రమ్ ద సర్కమ్స్పెక్షన్ ఆఫ్ సోషలిస్ట్ ఈక్విటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పర్వేసివ్ స్టేట్ కంట్రోల్ ఆన్ ప్రొడక్షన్, లో ప్రొడక్టివిటీ, ఏ డిస్టార్టెడ్ అండ్ డిస్ఫంక్షనల్ ప్రైస్ సిస్టమ్ అండ్ ఏ కాంప్లేస్మెంట్ ఓవర్ ప్రొటెక్టివ్ ప్రైవేట్ సెక్టర్. To establish the supremacy of individual and the role of economic freedom. ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే స్వేచ్ఛా వ్యాపారాన్ని ఇండివిజువల్కి ఇవ్వడము, దాంతోపాటు సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో ఉన్న లోపాలను తొలగిస్తూ నియంత్రణలతో బందీ అయి ఉన్న ప్రైవేట్ సెక్టార్కి ఎక్కువగా స్కోప్ ఇచ్చే విధంగా చేయడం, దాంతోపాటు అస్థిరంగా ఉన్న ధరల విధానాన్ని, తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న అల్ప ఉత్పత్తిని, వీటన్నిటినీ కూడా తగ్గించి ఆర్థికాభివృద్ధికి వీలైనంత ఎక్కువగా వేగవంతం చేయటానికి, ఉత్పాదకతల్ని పెంచడానికి ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ అనే వాటిని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇండివిజువల్ సుప్రిమసీని పెంచడము, ఎకనామిక్ ఫ్రీడమ్ని పెంచడము అనేది మెయిన్ ఎకనామిక్ రిఫార్మ్స్ యొక్క మెయిన్ ఎయిమ్. సోషలిస్టిక్ ఎకానమీ పేరిట ప్రభుత్వ రంగ సంస్థల్లో నెలకొని ఉన్న నెగ్లిజెన్స్ని, తర్వాత లో ప్రొడక్టివిటీని కూడా తగ్గించడము, ప్రైవేట్ సెక్టార్కి ఇన్వెస్ట్మెంట్స్ పెంచడం ద్వారా ఎకనామిక్ డెవలప్మెంట్ని స్పీడప్ చేయడం అనేది ఎకనామిక్ రిఫార్మ్స్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఆర్థిక సంస్కరణలకి ముఖ్య సంవత్సరమైన 1990-91 నాటికి భారతదేశ ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఎకనామిక్ రిఫార్మ్స్ పర్స్పెక్టివ్ ఇయర్ 1990-91. In this year, international reserve came down to $1.3 billion, less than 1 month import bill, and India was on the verge of default in foreign obligations. Especially in stagnant in export, India's rating down, high deficit in domestic budgets, public sector banks having large NPA, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఇంకరింగ్ హ్యూజ్ లాసెస్. అంటే 1990-91 నాటికి భారతదేశ పరిస్థితి అనేది ఈ విధంగా ఉంది. అదేంటి, ఆ మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పటికీ కూడా
ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టే నాటికి ప్రైవేట్ రంగంపై అధిక నియంత్రణలు ఉండేటివి. ఆ లైసెన్స్లు, పర్మిట్లు, కోటాల వంటి ద్వారా పారిశ్రామిక ప్రైవేట్ రంగాన్ని నియంత్రించేవారు. అంతర్జాతీయంగా భారతదేశ ఎక్స్పోర్ట్స్ అనేటివి ఆగిపోయినాయి. విదేశీ వ్యాపార చెల్లింపుల్లో సంక్షోభం ఏర్పడింది. విదేశీ మారక నిల్వలు అనేటివి 15 రోజుల కంటే ఎక్కువగా దిగుమతులకు సరిపడేంత లేవు. తర్వాత అంతర్జాతీయ వ్యాపారంలో భారతదేశ ర్యాంకింగ్ అనేది కూడా పడిపోయింది. ఇంకా ఏంటి అంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్లలో విపరీతమైన నష్టాలు కనబడుతున్నాయి. పబ్లిక్ రంగ బ్యాంకుల్లో నాన్ ప్రాఫిట్ అసెట్స్ అనేటివి చాలా ఎక్కువగా ఏర్పడి ఉన్నాయి. ఇవన్నీ అంటే అల్ప వృద్ధి రేటు, ప్రభుత్వ రంగ సంస్థల అసమర్థత, ప్రైవేట్ రంగంపై నియంత్రణలు, తర్వాత ప్రభుత్వ రంగాల సంస్థల యాజమాన్యము ఉత్పాదకతతో సంబంధం లేకుండా ఉద్యోగులకు జీతాలు ఇవ్వడము, ఉద్యోగుల్లో పని సంస్కృతి కొరవడం వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువగా నష్టాలతోటి నడవడము. 1990-91 సంవత్సరంలో మెయిన్గా ద్రవ్యోల్బణం అనేది దాదాపుగా 16% చేరింది. అంతర్గత రుణాలు అనేటివి పెరగడము, ప్రణాళికేతర వ్యయము, వడ్డీ చెల్లింపులు పెరగడము, మరోవైపు పన్ను రాబడి వ్యయం పెరిగినంత వేగంగా పెరగకపోవడం వలన కోశ లోటు అనేది ఏర్పడింది. ఈ ఫిస్కల్ డెఫిసిట్ అనేది 1991 నాటికి దాదాపు 6.6%కి చేరింది. ఈ కోశ లోటును భర్తీ చేసుకునేందుకు విదేశాల నుంచి అధికంగా రుణాలు తీసుకోవడము, దిగుమతులు భారీగా పెరగడము, దిగుమతులు పెరిగినంతగా ఎగుమతులు పెరగకపోవడం వలన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో సంక్షోభం అనేది ఏర్పడింది. 1991 నాటికి భారత విదేశీ మారక నిల్వలు $2.2 బిలియన్ మాత్రమే. ఈ తర్వాత దీంతో పాటు 1990లో ఏర్పడిన గల్ఫ్ సంక్షోభం కూడా భారతదేశపు విదేశీ చెల్లింపులపై నెగిటివ్ ఇంపాక్ట్ చూపడ్డది. మెయిన్గా ఆర్థిక సంక్షోభానికి కారణము ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో ఏర్పడిన సంక్షోభం అని చెప్పవచ్చు. ఇదే సమయంలో మనము ఇంటర్నేషనల్ అంతర్జాతీయంగా పరిస్థితులను గమనించినట్టయితే యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేషన్, ద కరెన్సీ రూబుల్ వీకెండ్, ఓవరాల్ కన్ఫ్యూజన్ ఆన్ ద ఎఫికసీ ఆఫ్ కమాండ్ ఎకానమీ, సమ్ ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ కేమ్ అవుట్ ఆఫ్ సోషలిస్ట్ ఎకనామిక్ స్ట్రక్చర్, loss of credibility of the command economy as disturbing revelation came out on lower productivity and disinformation about planning. This is the international scenario when economic reforms happen in the world as well as in India. ఏం జరిగింది అంటే యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేషన్, రష్యా కుప్పకూలిపోయింది. సో రష్యా కరెన్సీ అయిన రూబుల్ అనేది చాలా వీక్ అయిపోయింది. దాంతోపాటు ఓవరాల్ కన్ఫ్యూజన్ ఎకానమీ అంటే ఏదైతే ప్రభుత్వ ఆధీనంలో, ప్రభుత్వ నియంత్రణలో జరుగుతున్న ఆర్థిక వ్యవస్థల మీద అన్ని దేశాలకి ఒకలాంటి అపనమ్మకం ఏర్పడింది. కొన్ని ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ కేమ్ అవుట్ ఆఫ్ సోషలిస్టిక్ ఎకనామిక్ స్ట్రక్చర్, కొన్ని దేశాలు అయితే ఆ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ నుంచి బయటకు వచ్చేసాయి. ఈ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ లేదా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ మీద క్రెడిబిలిటీ అనేది అన్ని దేశాలకి తగ్గిపోయింది. దానికి మెయిన్ కారణం ఏంటి అంటే లోయర్ ప్రొడక్టివిటీ అండ్ నాట్ given correct information about production and income, economic planning, ఇవన్నీ కూడా బాగా ఇబ్బంది పెట్టాయి. దీని వలన ఏదైతే అప్పటి వరకు ఎగ్జిస్టెన్స్ సోషలిస్టిక్ ఎకనామిక్ స్ట్రక్చర్ లేదా గవర్నమెంట్ కమాండ్ ఎకానమీ ఉందో దాన్ని నమ్మడం మానేసి ప్రతి దేశం కూడా అందులో నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేసే విధంగా అంతర్జాతీయ పరిస్థితి కూడా ఉంది. అంతర్జాతీయ పరిస్థితుల్లో ఐఎంఎఫ్ ఒక న్యూ రోల్ తీసేసుకొని అన్ని దేశాలకి కొన్ని మార్గదర్శకాలని అందజేయడం జరిగింది. దాని ప్రకారం ఏంటి అంటే
ట్రాన్సిషన్ ఎకానమీస్ అనేటి మార్పు చెందాలి అని ఐఎంఎఫ్ చెప్పడం జరిగింది. అందులో భాగంగా క్రింది అంశాలు పేర్కొన్నారు. డిస్మాంటిల్ కమాండ్ ఎకానమీ స్ట్రక్చర్, రెడ్యూస్ ద సైజ్ ఆఫ్ గవర్నమెంట్, ప్రైవేటైజేషన్ ఆఫ్ స్టేట్ అండర్టేకింగ్స్, రెడ్యూస్ అండ్ రిమూవ్ బడ్జెట్ డెఫిసిట్, మేక్ కరెన్సీ స్టేబుల్ అండ్ కరెంట్ అకౌంట్ కన్వర్టబుల్. ఇవన్నీ కూడా ఐఎంఎఫ్ సూచనలను అనుసరించి ఆల్మోస్ట్ అంతర్జాతీయంగా ఉన్న అన్ని దేశాలు కూడా దీన్ని అడాప్ట్ చేసుకున్నాయి. ఫస్ట్ డిస్మాంటిల్ కమాండ్ ఎకానమిక్ స్ట్రక్చర్, అంటే ఏదైతే గవర్నమెంట్ సోషలిస్టిక్ ఎకానమిక్ స్ట్రక్చర్ ఉందో దాన్ని మార్చుకోవాలా. తర్వాత రెడ్యూస్ ద సైజ్ ఆఫ్ గవర్నమెంట్, ఎకనామిక్ యాక్టివిటీస్లో పబ్లిక్ సెక్టార్ గవర్నమెంట్ రోల్ని తగ్గించాలి. నెక్స్ట్ ప్రైవేటైజేషన్ ఆఫ్ స్టేట్ అండర్టేకింగ్స్, ఏవైతే నష్టాలతోటి నిర్లక్ష్యంతో నడుస్తున్నాయో ఆ స్టేట్ అండర్టేకింగ్స్ని, పబ్లిక్ అండర్టేకింగ్స్ని వీలైనంత వరకు ప్రైవేటైజ్ చేయాలి. ఆ తర్వాత రెడ్యూస్ అండ్ రిమూవ్ బడ్జెట్ డెఫిసిట్, దేశాల్లో ఉండే లోటు బడ్జెట్ను తగ్గించుకోవాలి. మేక్ కరెన్సీ స్టేబుల్ అండ్ కరెంట్ అకౌంట్ కన్వర్టబుల్, అన్ని దేశాలు కూడా వాటి కరెన్సీని స్టేబుల్గా కరెంట్ అకౌంట్లోకి మార్చుకునే విధంగా కరెన్సీని స్టేబుల్ చేయాలి. ఇవన్నీ కూడా ఐఎంఎఫ్ కొన్ని మార్గదర్శకాల కిందగా అంతర్జాతీయ పరంగా ఉన్న ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకోవడానికి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఐఎంఎఫ్ అండ్ న్యూ డబ్ల్యూటీఓ కూడా అంతర్జాతీయ వ్యాపారానికి ఒక కొత్త చేయూతనిచ్చింది. న్యూ డబ్ల్యూటీఓ రెగ్యులేషన్స్ మేక్ డొమెస్టిక్ లిబరలైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ అండ్ ఇంటిగ్రేటెడ్ వన్ ఎక్సర్సైజ్. ఈ డబ్ల్యూటీఓ అంతర్జాతీయ వ్యాపార సంస్థ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారము లిబరలైజేషన్ అనేది, డొమెస్టిక్ లిబరలైజేషన్ స్టార్ట్ అయింది. దాంతోపాటు గ్లోబలైజేషన్కి కూడా అడుగులు పడ్డాయి. అన్ని దేశాలు కూడా ప్రపంచీకరణలో భాగంగా డబ్ల్యూటీఓలో అంగీకరించేసరికి ప్రతి దేశము ఇంకొక దేశానికి స్వేచ్ఛగా వ్యాపారాన్ని చేసే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశము ఈ ఆర్థిక సంస్కరణలకి ఏ విధమైన యంత్రాంగాన్ని ప్రవేశపెట్టింది అంటే, ద మెకానిజం ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా, ఫస్ట్ డిస్మాంటిలింగ్ ద లైసెన్స్ అండ్ పర్మిట్ లాస్ సో దట్ ద రెంట్ సీకింగ్ సిస్టమ్ ఈజ్ అబాలిష్డ్, మినిమైజ్ ద రోల్ ఆఫ్ ది స్టేట్ ఇన్ ప్రొడక్షన్ ఎక్సెప్ట్ సమ్ core and strategic areas, reform of the legal system to end monopoly of any group sector, ఫైనాన్షియల్ సెక్టర్ రిఫార్మ్స్. ఇవన్నీ కూడా భారతదేశము ఎకనామిక్ రిఫార్మ్స్లో భాగంగా ప్రవేశపెట్టడం జరిగింది. అందులో మొదటిది ఏంటి అంటే లైసెన్స్ అండ్ పర్మిట్ ట్రాన్స్ సిస్టమ్. ఏదైతే ప్రైవేట్ సెక్టార్లో ఉన్న పరిశ్రమలకి ఇదివరకు ఇచ్చే పర్మిషన్లు, లైసెన్స్ల నియంత్రణ ఉందో దాన్ని తీసేయడము అనేది మొదటిది. నెక్స్ట్ మినిమైజ్ ద రోల్ ఆఫ్ ది స్టేట్ ఇన్ ప్రొడక్షన్ ఎక్సెప్ట్ సమ్ కోర్ అండ్ స్ట్రాటజిక్ ఏరియాస్, అంటే గవర్నమెంట్ రోల్ని డిక్రీజ్ చేయడము, అవసరమైన కొన్ని ముఖ్యమైన దేశ రక్షణకి సంబంధించిన అంశాలలో తప్ప మిగిలిన అన్ని అంశాల్లో స్టేట్ యొక్క రోల్ని తగ్గించడం ద్వారా, అంటే ప్రభుత్వ రంగాన్ని తగ్గించి ప్రైవేట్ రంగాన్ని పెంచడం ద్వారా ఉత్పాదకతను పెంచవచ్చు. తప్పనిసరి అయిన దేశ రక్షణ, అణుశక్తి, పరిశోధన వంటి అంశాలు తప్ప మిగిలిన అన్ని ఆర్థిక కార్యకలాపాల్లో ప్రభుత్వ రంగ పాత్రను తగ్గించాలని చెప్పడం జరిగింది. మరొక అంశం ఏంటి అంటే రిఫార్మ్ ఆఫ్ ద లీగల్ సిస్టమ్ టు ఎండ్ మోనోపలీ ఆఫ్ ఎనీ గ్రూప్ అండ్ సెక్టర్. మోనోపలీస్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ యాక్ట్ ఏదైతే ఉందో, ఏకస్వామ్యాల నియంత్రణ చట్టం ఏదైతే ఉందో దాన్ని మరి కాస్త లిబరలైజ్ చేయాలి. ఏకస్వామ్య నియంత్రణ చట్టాల్లో మార్పులు ప్రవేశపెట్టాలి. దాన్ని కూడా ప్రైవేట్ రంగము ఎదగటానికి అనుకూలంగా మార్పులు తీసుకురావాలి. ఇంకొకటి ఏంటి అంటే ఫైనాన్షియల్ సెక్టర్ రిఫార్మ్స్, అంటే బ్యాంకులలో, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో కూడా నాన్ ప్రాఫిట్ అసెట్స్ అనేటివి ఎక్కువగా నిల్వ అవ్వకుండా అవసరమైన ఫైనాన్షియల్ సెక్టర్ రిఫార్మ్స్ను కూడా చేపట్టాలి అన్నది ఈ ఆర్థిక సంస్కరణల యొక్క మెకానిజం. ఇంకా ఏంటి అంటే రిఫార్మ్స్ ఆఫ్ ద సిస్టమ్ టు అలో ఫ్రీ మార్కెట్ మెకానిజం. ఫ్రీ మార్కెట్ మెకానిజం అంటే
స్వేచ్ఛ మార్కెట్ విధానాన్ని అడాప్ట్ చేసుకోవడం అనేది మరొక ముఖ్యమైన అంశం. ఇందులో భాగంగా ఏంటి అంటే డిస్మాంట్లింగ్ ద అడ్మినిస్టర్డ్ ప్రైస్ మెకానిజం, ఇంక్లూడింగ్ ఫర్మ్స్ సెట్ ఓన్ టార్గెట్స్ ఆఫ్ ప్రొడక్షన్, రిమూవింగ్ ఆల్ ఆర్టిఫిషియల్ బ్యారియర్స్ టు అన్లీస్ట్ ఫోర్సెస్ ఆఫ్ కాంపిటీషన్, రిఫార్మ్స్ ఆఫ్ ది ట్యాక్స్ సిస్టమ్, రిమూవల్ ఆఫ్ ట్రేడ్ బ్యారియర్స్. ఇవన్నీ కూడా ఎకనామిక్ రిఫార్మ్స్లో భాగంగా చేపట్టిన చర్యలు. ఏంటి అంటే డిస్మాంట్లింగ్ ద అడ్మినిస్టర్డ్ ప్రైస్ మెకానిజం, ఏదైతే ధరల నియంతృత్వము గవర్నమెంట్ కలిగి ఉందో దాన్ని లిబరలైజ్ చేయడము, మరియు ఏ ఫర్మ్కి ఆ ఫర్మ్ ఓన్గా ప్రొడక్షన్ టార్గెట్ని పెట్టుకునే అవకాశాన్ని ఇవ్వడం. అంటే ప్రభుత్వం నిర్ణయించకుండా సంస్థలు వాటి ముడి పదార్థాలు, వాటి వనరులను, వాటి స్థాయిని బట్టి ప్రొడక్షన్ టార్గెట్ని అవే పెట్టుకునే విధంగా ఎంకరేజ్ని కలిగించడం. ఇంకొకటి ఏంటి అంటే రిమూవింగ్ ఆల్ ఆర్టిఫిషియల్ బ్యారియర్స్, ఏదైతే వ్యాపార వాణిజ్య పరిశ్రమలకి, ఉత్పాదకత పరిశ్రమలకి ఆర్టిఫిషియల్ బ్యారియర్స్ ఉన్నాయో వాటిని అన్నిటినీ తొలగించడం. అంటే అనేక పర్మిషన్లు, తర్వాత వాటికి చెల్లించాల్సిన రెంట్లు, కట్టాల్సిన ట్యాక్స్లు, ఇవన్నీ తగ్గించడం ద్వారా ప్రొడక్షన్ని ఎక్కువగా చేయొచ్చు. ఇంకొకటి రిఫార్మ్స్ ఆఫ్ ది ట్యాక్స్ సిస్టమ్. ట్యాక్స్ సిస్టంలో కూడా రిఫార్మ్స్ తీసుకురావడము, ఏదైతే ఎక్కువ పన్ను ఉందో దాన్ని తగ్గించి ఉత్పాదకత ఎక్కువ చేసే వాళ్ళకి తక్కువ పన్ను విధించడం ద్వారా వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకొకటి అంతర్జాతీయ వ్యాపార వాణిజ్య సంస్థలపైన ఈ కోటాలు, సుంకాల రూపంలో ఏవైతే ట్రేడ్ బ్యారియర్స్ ఉన్నాయో ఆ వ్యాపార అడ్డంకులన్నిటినీ కూడా తొలగించడం. దీని ద్వారా అంతర్జాతీయ వ్యాపారంలో కూడా దేశ ఆర్థిక వ్యవస్థ అనేది సమర్థవంతంగా పాలు పంచుకుంటుంది. మన విదేశీ మారక నిల్వలు కూడా ఎక్కువ అవుతాయి అని ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ యొక్క ఉద్దేశం. ఎకనామిక్ రిఫార్మ్స్లో భాగంగా చేపట్టిన ఈ ఫైనాన్షియల్ సెక్టర్ రిఫార్మ్స్, ఈ ప్రభుత్వ ఆర్థిక రంగంలో అనేక చర్యలు చేపట్టడం ద్వారా ప్రభుత్వ ఆస్తులని పెట్టుబడిని పెంచుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లో ఇన్ఫ్లేషన్, లో ఇంట్రెస్ట్, ఏదైతే ఆ ద్రవ్యోల్బణము అనేది ఎక్కువగా ఉంటుందో, ప్రభుత్వ ఇంట్రెస్ట్ రేట్లు తక్కువగా ఉన్నాయో వాటిని తగ్గించాలి. తర్వాత ఈ ఫిజికల్ రిఫార్మ్స్ చేంజ్ ఇన్ ద బడ్జెటరీ ప్రాసెస్ మేక్స్ ద గవర్నమెంట్ అకౌంటబుల్, డిసిప్లిన్ ఇన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్రాసెస్. గవర్నమెంట్ యొక్క ప్రతి పైసని అకౌంటబుల్గా చూపించే విధంగా బడ్జెటరీ ప్రాసెస్ అనేది ఉండాలి. పబ్లిక్ ఎక్స్పెండిచర్కి, పబ్లిక్ రెవెన్యూకి ఒక్కొక్క డిసిప్లినరీ యాక్షన్ అనేది ఉండాలి, కరెక్ట్ అయిన ప్లాన్ ఉండాలి. తర్వాత ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉండేటట్టు బడ్జెట్ ఉండాలి. చేంజెస్ in banking sector make the system of bank credit more transparent, efficient, appraisal system and accountability for decision taking. అదేవిధంగా బ్యాంకింగ్ రంగంలో కూడా బ్యాంకు యొక్క నియంత్రణ కానీ, బ్యాంకు యొక్క కార్యకలాపాలు కానీ ఇంకాస్త ట్రాన్స్పరెంట్గా, ఎఫిషియెంట్గా ఉండే విధంగా ఫైనాన్షియల్ సెక్టర్ రిఫార్మ్స్ అనేది చేపట్టాలి. ప్రజల మీద విధించే ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా తక్కువగా ఉండాలి. పబ్లిక్ ఎక్స్పెండిచర్ని గవర్నమెంట్ ప్రతి వారికి ట్రాన్స్పరెంట్గా, అకౌంటబుల్గా ఉండే విధంగా చూపించాలి. Next, result of these financial sector reforms. Role of capital appreciated and effort are and to make capital cheaper at par world standard. GOY yet to fulfill the just demand on the corporate sector. More transparent estimate of the need of investment in the infrastructure sector. How to mobilize resources. One estimate puts the requirement as 50 billion equivalent. Role of foreign direct investment as pursued by the government. Whether FDI is good for the country is no longer the issue. వ్యూహాత్మకంగాని ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా పేరుకుపోయిన ప్రభుత్వ వనరులను సాంఘిక రంగం వైపు మరలించడము మరియు మితిమీరుతున్న ప్రభుత్వ రుణభారాన్ని తగ్గించే లక్ష్యంతో పెట్టుబడుల ఉపసంహరణ విధానాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పెట్టుబడుల ఉపసంహరణ విధానాన్ని సూచించడం కోసము ప్రొఫెసర్ రంగరాజన్ అధ్యక్షతన 1992లో ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీ నివేదిక ప్రకారము
బొగ్గు, ఖనిజ నూనెలు, ఆయుధాలు, అణుశక్తి, రైల్వే రవాణా వంటి కీలక రంగాల్లో పెట్టుబడులను 49% వరకు ప్రైవేట్ రంగానికి విక్రయించవచ్చు. మిగిలిన రంగాల్లో 74% వరకు పెట్టుబడులను ప్రైవేట్ రంగానికి విస్తరించవచ్చు అని తెలిపింది. ఆర్థిక సంస్కరణల అమలు కాలంలో భారతదేశంలో ఆర్థిక అభివృద్ధి రేటు బాగానే పెరిగింది. అంతవరకు చాలా తక్కువ వృద్ధి రేటు కలిగి ఉన్న ఆర్థిక వృద్ధి రేటు, తలసరి ఆదాయము, జాతీయ ఆదాయము ఎక్కువగానే పెరిగాయి. మరియు పారిశ్రామిక సేవా రంగంలో వృద్ధి రేట్లు ఎక్కువగా ఉన్నాయి. గతంతో పోల్చినప్పుడు సంస్కరణల తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా సమర్థత, ఉత్పాదకత అనేది పెరిగాయి. అయితే ఈ ఆర్థిక సంస్కరణల ద్వారా అన్ని రకాల ఆదాయాలు పెరిగినప్పటికీ సాంఘిక న్యాయము, ఆర్థిక సమానత్వము అనే 2 లక్ష్యాలు మాత్రము సాధించబడలేదు. ఇంకా పేదరికము, నిరుద్యోగిత అనేది అలాగే ఉంది. అదేవిధంగా కరెంట్ పొజిషన్ ఆఫ్ రిఫార్మ్స్ని కనుక మనం చూసినట్టయితే the reforms process has been slowed down. ఈ ఆర్థిక సంస్కరణల యొక్క వేగవంతత అనేది తగ్గింది. దానికి కారణం ఏంటి అంటే inability to carry out reforms in some crucial sectors like legal infrastructure and education, resistance by interested groups, lack of political will, role of powerful bureaucracy as they feel threatened with diminutive public sector, a section of corporate sector beneficiary of old system. ఇవన్నీ కూడా ఆర్థిక సంస్కరణల్ని వేగాన్ని తగ్గించిన కారణాలుగా చెప్పొచ్చు. ఇంకా ఏంటి అంటే ఈవెన్ వెన్ పంచాయతీస్ ఎగ్జిస్ట్, దే ఆర్ ఆల్రెడీ టోటల్ డిపెండెంట్ ఆన్ స్టేట్ గవర్నమెంట్ ఫర్ ఫైనాన్స్ దట్ ఎరోడ్స్ దీస్ పవర్స్, ఎమర్జెన్స్ ఆఫ్ రీజనల్ గ్రూప్స్ బేస్డ్ ఆన్ క్యాస్ట్, ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ, ఏ పర్మిసివ్ సొసైటీ, ఏ పెసిమిసివ్ సొసైటీ. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆర్థిక సంస్కరణల వేగాన్ని అనేది తగ్గించినాయి. ఇప్పటికీ కూడా గవర్నమెంట్ మీదనే ఆధారపడిన పంచాయతీరాజ్ వంటి సంస్థలు ఉన్నాయి. తర్వాత క్యాస్ట్ బేస్డ్గా చేసే గ్రూప్స్, ఎడ్యుకేషన్ మీద పూర్తి పవర్ ఇవ్వకపోవడము, ఇంకా బాధ్యత రాహిత్యము, ముఖ్యంగా సమాజము అనేటిది కొత్త మార్పులను తీసుకునే విధంగా లేకపోవడం, ఇవన్నీ కూడా ఆర్థిక సంస్కరణల వేగాన్ని తగ్గించాయని చెప్పవచ్చు. ఇంకా ఎకనామిక్ రిఫార్మ్స్ స్లో అవ్వటానికి అంటే వేటిలలో ఈ రిఫార్మ్స్ అనేవి స్లోగా ఉన్నాయని చూస్తే సమ్ ఎకనామిక్ ఇష్యూస్, వైడ్ గ్యాప్ బిట్వీన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ రిగార్డింగ్ ద అవైలబుల్ ఆఫ్ పబ్లిక్ గుడ్స్ లైక్ డ్రింకింగ్ వాటర్, హెల్త్ సర్వీసెస్, ప్రైమరీ ఎడ్యుకేషన్. వర్స్ సిచ్యుయేషన్ ఈజ్ దట్ సమ్టైమ్స్ అవైలబిలిటీ ఈజ్ డిక్టేటెడ్ ఆన్ కాస్ట్ లైన్స్. ఇంకా కూడా మన దేశంలో ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ అంటే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో చాలా తేడాలు ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో వాళ్ళకి కనీస అవసరాలైన డ్రింకింగ్ వాటర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ ఫెసిలిటీస్ కానీ దొరకట్లేదు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటి అంటే ఇవన్నీ క్యాస్ట్ బేస్డ్గా ఇచ్చే పరిస్థితి భారతదేశంలో ఇంకాను నడుస్తుంది. ఇంకా దీంతో పాటు ఏంటి అంటే నో క్వశ్చన్ ఫ్రమ్ ద లోయర్ క్యాస్ట్ రిగార్డింగ్ సోషల్ సెక్యూరిటీ, ట్రాన్స్పరెన్సీ ఈజ్ పబ్లిక్ సెక్టర్ ఈజ్ ల్యాకింగ్. అంటే వెనుకబడిన వర్గాలకి ఇంకా పూర్తి స్థాయి అధికారాలని, అవకాశాలని ఇచ్చే పరిస్థితి భారతదేశంలో లేదు. దాంతోపాటు పబ్లిక్ పాలసీలో ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. మళ్ళీ పొలిటికల్ విల్ కానీ, బ్యూరోక్రసీ కానీ దేన్ని సపోర్ట్ చేస్తే ఆ విధమైన పాలసీసే ఇండియన్ ఎకానమీలో ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు భారతదేశంలో ఎక్కువ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎంతో సమర్థవంతంగా చేపట్టాల్సిన ఆర్థిక సంస్కరణల్ని వేగాన్ని తగ్గిస్తున్నాయి లేదా జరగకుండా అడ్డుకుంటున్నాయి. ఇది భారతదేశపు ప్రస్తుత ఆర్థిక సంస్కరణల పరిస్థితి.
ఇంకా ఎకనామిక్ డెవలప్మెంట్ కనుక మనం గమనించినట్లయితే ప్రపంచ దేశాలతో పోల్చుకున్నప్పుడు భారతదేశ గ్రోత్ రేట్ కూడా పెరిగింది. నేషనల్ ఇన్కమ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెరిగాయి. ఇవన్నీ కేవలం ఎకనామిక్ డెవలప్మెంట్ని మాత్రమే, అంటే ఎకనామిక్గా గ్రోత్ రేట్ని మాత్రమే చూపిస్తున్నాయి. ఏదైతే 3%, 3.2గా ఉన్న గ్రోత్ రేట్ అనేది ఎకనామిక్స్ రిఫార్మ్స్ తర్వాత 6%కి వచ్చింది. ఈ చార్ట్ కనుక పరిశీలిస్తే 1990-2000 మధ్యలో గ్రోత్ రేట్స్ ఆఫ్ సమ్ సెలెక్టెడ్ కంట్రీస్, అందులో ఇండియాది చూసుకుంటే 6.0, అంటే ఆర్థిక సంస్కరణల తర్వాత దశాబ్దంలో భారతదేశం యొక్క గ్రోత్ రేటు 3% నుంచి 6%గా పెరిగిందన్నది మనము గమనించవచ్చు. సో ఈ రిఫార్మ్స్ అనేది ఇంకా ఈ వేటిలో కావాలి అన్నది మనము ముఖ్యంగా గమనిస్తే రిఫార్మ్స్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్, మనకి అవస్థాపన సౌకర్యంలో మన దేశ ఎకానమీకి చాలా సంస్కరణలు అవసరము. ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో, ఎస్పెషల్లీ యూనివర్సిటీల్లో, తర్వాత లీగల్ సిస్టమ్, సెన్స్ ఆఫ్ అకౌంటబిలిటీ, ఏ ప్రాపర్ పర్స్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ మెకానిజం, రీడిఫైన్ ద రోల్ ఆఫ్ గవర్నమెంట్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్లో మనకి ముఖ్యమైన రిఫార్మ్స్ అవసరము. ఎడ్యుకేషన్లో కానివ్వండి, లీగల్ సిస్టంలో కానివ్వండి, ముఖ్యంగా అటు గవర్నమెంట్కి ఇటు ప్రజలకి సెన్స్ ఆఫ్ అకౌంటబిలిటీ పెంచడంలో కానివ్వండి, తర్వాత గవర్నమెంట్ రోల్ని డిఫైన్ చేయడంలో, ఈ అన్నిట్లలో కూడా మనకి ఇంకా పర్టికులర్గా ఫోకస్ రిఫార్మ్స్ అనేటివి అవసరము. మోస్ట్ నీడీ థింగ్స్ ఏంటి అంటే స్ప్రెడ్ ఆఫ్ ఇన్నోవేషన్స్, ఇన్సెంటివ్ సిస్టమ్ and efficient supervision system as reform process brings fragility also in the financial system. అంటే ఇన్నోవేషన్స్ని ఎక్కువగా స్ప్రెడ్ చేయడము, తర్వాత కొత్త ఇన్నోవేషన్స్కి ఇన్సెంటివ్స్, అంటే నవకల్పనలు కనుక్కున్న వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వడము, తర్వాత సూపర్విజన్ సిస్టమ్ అనేది, ఎఫెక్టివ్ సూపర్విజన్ సిస్టమ్ అనేది ఎకనామిక్ యాక్టివిటీస్ మీద ఉండాలి. అసలు వాట్ ఆర్ ఎకనామిక్ రిఫార్మ్స్ యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే వై ఎకనామిక్ ఫ్రీడమ్ ఈజ్ నెసెసరీ అండ్ ఫర్ దట్ ఏ కాంజెనియల్ అట్మాస్ఫియర్ ఈజ్ టు బి క్రియేటెడ్. దట్ షుడ్ బి ద గోల్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్. ఆర్థిక వ్యవస్థలో ఒక స్వేచ్ఛాయుత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడమే ఆర్థిక సంస్కరణల యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పవచ్చు. ఈ ఎకనామిక్ ఫ్రీడమ్కి పారామీటర్స్ ఏంటి అంటే వేటి ద్వారా మనము ఎకనామిక్ ఫ్రీడమ్ అనేది పొందుతాం అన్నది గమనిస్తే, ఫస్ట్ ట్రేడ్ పాలసీ, టాక్సేషన్, గవర్నమెంట్ ఓనర్షిప్, మానిటరీ పాలసీ, రెస్ట్రిక్షన్ ఆన్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్, రెస్ట్రిక్షన్స్ ఆన్ బ్యాంకింగ్, వేజ్ అండ్ ప్రైస్ కంట్రోల్స్, ప్రాపర్టీ రైట్స్, రెగ్యులేషన్, బ్లాక్ మార్కెట్. ఈ అన్నిటి మీద కరెక్ట్ అయిన సంస్కరణలు అమలు చేస్తే మనకి ఎకనామిక్ ఫ్రీడమ్ ఉంటుంది. అంటే ట్రేడ్ పాలసీ అనేది ప్రొడక్టివిటీని కానీ ట్రేడ్ని కానీ పెంచే విధంగా ఉండాలి. అదేవిధంగా గవర్నమెంట్ యొక్క రోల్ అనేది కూడా ఎకనామిక్ యాక్టివిటీస్కి స్పీడప్ చేసే విధంగా ఉండాలి. బ్లాక్ మార్కెట్ అనేది ఉండకూడదు. ఈ బ్యాంకింగ్స్ మీద కానివ్వండి, ఈ లైసెన్స్ మీద కానివ్వండి, రెస్ట్రిక్షన్స్ అనేటివి ఉత్పత్తిని పెంచే విధంగా ఉండాలి తప్ప డిస్కరేజ్ చేసే విధంగా ఉండొద్దు. ఇవన్నీ ఉంటే ఎకనామిక్ ఫ్రీడమ్ అనేది వస్తుంది. ఆ ఎకనామిక్ ఫ్రీడమే ఎకనామిక్ రిఫార్మ్స్ యొక్క మెయిన్ గోల్. ఇంకొకటి ఏంటి అంటే రెస్ట్రిక్షన్స్ ఇన్ BOP, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మీద కూడా రెస్ట్రిక్షన్స్ ఆ ట్రేడ్ని పెంచే విధంగా ఉండాలి. If we conclude this session, we are in the middle of the process of reforms. Only expectation about the better future. మనం ఈ ఆర్థిక సంస్కరణల్లో జరుగుతున్న క్రమంలో మధ్యలో ఉన్నాము. ఆర్థిక వ్యవస్థకి ఇంకాస్త మంచి జరగాలి అని, భవిష్యత్తులో మరింత ఉత్పాదకతను పెంచే విధంగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేయగలము. అంతే. అంటే ఆర్థిక సంస్కరణల్ని మరింత సమర్థవంతంగా అమలుపరచడానికి అవసరమైన పరిస్థితుల్ని అడాప్ట్ చేసుకునే విధంగా మన ఎకానమీని డెవలప్ చేయాలి. సో ఈ క్లాస్లో మీరు అంతర్జాతీయ వ్యాపారములో ఆర్థిక సంస్కరణలు, భారతదేశంలో ఆర్థిక సంస్కరణ గురించి నేర్చుకున్నారు. నెక్స్ట్ ఇంకో క్లాస్లో మరో అంశంతో కలుద్దాము.
ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మీ మాలతి లత.